కాత్యాయని తత్వమునందు ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆ అన్నపూర్ణ తత్వం. అన్నాన్ని కల్పిస్తుంది ఆ తల్లి. అందుకే మీరు చూడండి, తల్లి కేవలము అన్నం పెట్టడం కాదు, మిగిలిన వాళ్ళమైతే అన్నం ఒక్కటే పెట్టగలం. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి ఈ శరీరాన్ని పోషిస్తుంది. అందుకే దీనికి అన్నవికారము అని పేరు. అన్నం తిన్నాననుకోండి శరీరం పెరుగుతుంది, అన్నం తిన్నాననుకోండి శరీరం నిలబడుతుంది, అన్నం తినలేదనుకోండి నీరసపడి శరీరం పడిపోతుంది. అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ తల్లి అన్నం ఒక్కటే పెట్టడం కాదు, అన్నం పెట్టి అన్నవికారమైనటువంటి శరీరము పెరిగి పెద్దదై తట్టుకుని నిలబడి గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను సుఖదుఖ రూపంలో అనుభవించి వాటిని పోగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గత జన్మలలో నేను చేసిన పాపం ఉంది, అది పోవాలి, దుఃఖ రూపంలో పోవాలి. నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం ఉంది, అది సుఖం రూపంలో పోవాలి. ఈ రెండూ పోవాలంటే ఏముండాలి? ఈ శరీరం ఉండాలి. ఈ రెండింటిని తట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఈ శరీరం. నేను ఓ కష్టపడాలనుకోండి, అప్పుడు నా దుఃఖం పోయింది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, నాకేదో మోకాలు చాలా విపరీతమైన నొప్పి వచ్చిందనుకోండి, అసలు మోకాలు నొప్పిని భరించడము అంటే అలా పెరిగి పెద్దదై నిలబడినప్పుడో కూర్చున్నప్పుడో నొప్పెట్టగలిగినటువంటి స్థితి ఉండాలి అంటే శరీరం ఒకటి ఉండాలా ముందు? ఉంటేనేనా మోకాలుకి నొప్పి? అసలు ఈ శరీరం ఉండాలంటే అన్నం తినాలా? ఈ శరీరాన్ని ఇచ్చింది, శరీరానికో బాధనిచ్చింది, బాధ పేరుతో గత జన్మలలో పాపాన్ని తీసేస్తోంది. ఈ శరీరాన్ని ఇచ్చింది, దీనికో సుఖాన్ని ఇచ్చింది. ఇది వెళ్ళి చక్కగా అందరూ వేడిలో తిరుగుతుంటే ఓ రోజున ఏసీ వేసుకు పడుకుంది, సుఖపడింది. అంటే గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోయింది. పాపం పుణ్యం రెండూ పోతే తప్ప, సుఖదుఖములు అనుభవించడానికి అవసరం లేకపోతే తప్ప ఇక ఈ శరీరము మళ్ళీ పుట్టవలసిన అవసరం పోదు. అంటే ఇప్పుడు మోక్షానికి దగ్గర చేస్తున్న తల్లి ఎవరు? ఆ జగదంబయే. ఇప్పుడు అంతర్లీనంగా అన్నపూర్ణగా ఉండి ఆవిడ ఎంత కారుణ్యాన్ని ప్రకటనం చేస్తున్నట్టు. అంతేనా ఆవిడ చేస్తున్నది? కాదు. ఎంత సృష్టి జరుగుతుండనివ్వండి, ఎన్ని భూతములు లోకంలో పుట్టనివ్వండి, యోగ్యత అయోగ్యత విచారించకుండా పెడుతుంది. ఇదే ఈ కాత్యాయని తత్వమే అమ్మగా లోకంలో ప్రకాశిస్తుంటుంది. యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా, మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. ధర్మమనే చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి. ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించడమే కాదు, లోపల మనసుకి ధర్మమునందు అనురక్తినిచ్చి ధార్మికమైన ప్రవర్తన చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఉండగలిగినటువంటి, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము వలన పొందవలసిన పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించడానికి యోగ్యమైనటువంటి కదలికలను అనుగ్రహించగలిగిన మాతృస్వరూపిణి కనుక రాశీభూతమైన దయా కాత్యాయని అని కీర్తింపబడింది. అంతటి మహాతల్లి ఆ తల్లి.